हाय हेलो दोस्तों, वेलकम बैक टू माय चैनल द नीली शो। आज हम अमोरू मूवी के थर्ड पार्ट पे रिएक्शन देने वाले हैं। तो चलिए बिना किसी देर के शुरू करते हैं अपना रिएक्शन। దాన్ని శవాన్ని ఇంటికి పంపిస్తాను, ఏడవడానికి సిద్ధంగా ఉండు. इस बार कैसे प्रॉब्लम से बाहर निकलती हैं देखना है यार। वो मारने वाला है। कौन आएगा बचाने अब? She is pregnant या? Oh my god. Oh my god, I did not expect this. मुझे लगा कोई आके बचाएगी। ఏమే సూరిగాడికి టెలిగ్రామ్ ఇద్దామా టిల్లీ ఫోన్ చేద్దామా అసలు వద్దా? ఇవ్వకపోతే తప్పు మన మీదకి వస్తుంది. వాడికి దాని చావు కబురు అందొద్దు గాని చూపు అందనివనగా ఆడొచ్చేసరికి శవాన్ని ఎత్తించేయను. कैसे लोग हैं यार ये लोग बचाएंगे? అయిపోయి ఆడకూతురు పేడాలతోనే ఉందిరా. పట్టండి, ఆ మడపలు తీసుకెళ్దాం పదండి. జాగ్రత్త జాగ్రత్త. ఏమైందో ఏటో. ఇక్కడ ఇక్కడ పడుకోబెట్టండి. జాగ్రత్త. अभी के लिए बचा लेंगे, बट वो लोग राक्षस लोग हैं, उनके साथ ही रह रही है यार। हर दिन कुछ ना कुछ करते हैं। कब तक बचा पाएंगे? ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒరే, ఏ తల్లి కన్నా బిడ్డ ఏటో తొందరగా ఊళ్ళోకి వెళ్ళి ఒక డాక్టర్ని తీసుకురండిరా. బిడ్డ దాహం దాహం అంటుంది, నీళ్లు కూడా లేవే. అమ్మా అమ్మోరు తల్లి, ఏరే దిక్కు లేక నీకు ముడుపు కట్టిన పానకంతో ఈ బిడ్డ దాహం తీరుతున్నానమ్మా. మన్నించు తల్లి, క్షమించమ్మా. अच्छे के लिए कर रहे हैं यार, तो भगवान कुछ नहीं करेंगे। తాగమ్మా, కొంచెం తాగు తల్లి. అయ్యయ్యో, బిడ్డ చచ్చిపోయిందమ్మా. ఏ తల్లి కన్నా బిడ్డు నా చేతుల్లో పోయిందమ్మా. అమ్మా భవానీ లేచిరావమ్మా, యకాయికిన్ కదలి వచ్చి భవన్ మహిమమ్ము చూపి నిన్నమ్మిన వారికెవ్వరికి నాశము లేదని దాటి చెప్పుమా. చంద్ర నిప్పును మనసు ముద్దగ కల్పకాలు శుభంకరీ. బండరాతిని భస్మరాశిగా మార్చగల్గు భయంకరీ. చండ శాసని శత్రునాశని సర్వ సౌఖ్య ప్రదాయని. దండధారిణి ధర్మ రక్షణి దుష్ట దానవమర్థని. కన్నులు దత్తరిల్లగ ఉగ్ర రూపము దాల్చినా. లేచిరా, లేచిరా, లేచిరా. माँ खुद आ रही है बचाने के लिए।
पनिशमेंट देनी है पहले। एक दुश्मन मिट गया, अभी है 3 या 4 दुश्मन है अभी बचे हुए। My God. Wow. భవాని కంగారు పడకు. నాకేమైంది? నువ్వు గుడి మెట్లు దిగుతూ ఉంటే కళ్ళు తిరిగాయి అంతే. నీ పేరేంటి? ఏ పేరుని చెప్పమంటా? గంగాలమ్మ, నూకాలమ్మ, పోలేరమ్మ, చెంగాలమ్మ, ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుచుకుంటారు. వస్తాను. నన్ను నీతో మీ ఇంటికి తీసుకెళ్ళవా? ఎవరెవరికి ఏ పనులు చెయ్యాలో నాకు బాగా తెలుసు. ఇంత అన్నం పెడితే చాలు. साथ रहे तो ये నన్ను सिक्योरिटी నీతో है మీ यार। ఇంటికి తీసుకెళ్ళవా? సరే రా. వచ్చేస్తుంది వచ్చేసింది వచ్చేస్తుందా? వచ్చేసింది. శవం వచ్చేస్తుందా? ఏమే శవం వచ్చేస్తుందట? అయ్యో ఎంత దూరం రా. ఆపండి, అటు చూడండి. One more plan failed. ఇదిగో ప్రసాదం తీసుకోండి. రా పాపా. अभी इनको क्रेजी कराता सच में उन सबको अगर पागल कर दिया ना और भी अच्छा होगा। टिट फॉर टैट। नमस्सोमाय च रुद्राय च नमस्ताम्राय च अरुणाय च नमः संगाय च प्रजपतये च नमः रुद्राय च भीमाय च नमो अग्रे वधाय च दूरे वधाय च नमो हन्ते च हनीयवे च नमो भक्तेभ्यो हरियेभ्यो नमस्काराय नमः शम्भवे च मयोभवे च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च साम्राज्यं भोज्यं स्वराज्यं वैराज्यं भारवेशयो राज्यं महाराज्यमाधिपत्यम्। ओके, सब काम करके रखे हैं ताकि उनको प्रेग्नेंट है ना, उनको कुछ करना ना पड़े। భవాని రా. పాపా నువ్వు నా దగ్గరగా పడుకున్నావు. ఇంత పొద్దున ఎప్పుడు లేచావు? నేను అందరి పనులు చూసేదాన్ని. నేను ఆలస్యంగా లేస్తే ఎలా? ఇక నుంచి నువ్వు ఏ పనులు చెయ్యక్కర్లేదు. నీ అమ్మోర్ని ప్రశాంతంగా పూజించుకో.
నీ వ్రతం పూర్తయింది. మచ్చ చెరిగిపోయిందిగా. ఇక ముత్తైదువులను పేరెంటాల్ని పిలిచి భోజనం పెట్టి ఆశీర్వాదం తీసుకుంటే నీ పురుడు చల్లగా ఉంటుంది. చూసావా, ఆ భవానీ ఈ రోజు ముత్తైదువుల్ని భోజనానికి పిలిచిందట. మధ్యాహ్నం భోజనాలట, వాయినాలు కూడా ఇస్తుందంట. పెడుతుంది పెడుతుంది. బొట్టున్నాడది ఈ గడప తొక్కని చెప్తాను. ఒక చేతి మీద వండగలనో లేదో. పాపా, అన్నం చూడిపోతుందో చూడమ్మా. సాయిబాబా కి తరహ. అన్నం ఉడికింది భవానీ. ఏంటమ్మా ఇలా వచ్చారు? భవానీ భోజనాలకు పిలిచింది. ఎలాంటి ఇంటి పరువు ఇలా అయిపోయింది. ఏమైంది? ఆ పిచ్చిదాన్ని మీరన్నా అర్థం చేసుకోవద్దు. పిలిచింది కదా అని ఊపుకుంటా వచ్చేయటమేనా? అన్నానికి పిలిచిన వాళ్ళు రాక ఆకులిలా నట్టింటో పడుంటే ఇంటికే అరిష్టం. ఆనవాయితీ లేని వాళ్ళు ఆలోచించుకొని పిలుచుకోవాలి. ఇంకెందుకు కంచుగరుడ సేవ? ఆకులు ఆవులకి వంటలు కుక్కలు పడేస్తే పోద్ది. వద్దు పిన్ని, తప్పకుండా వస్తారు. సరేనమ్మా, 10 నిమిషాలు చూస్తాను. వస్తే సరే, లేకపోతే విస్తాలు తీసి పారేస్తానంతే. కాశీ అన్నపూర్ణమ్మక్క, सारे भगवान को इनवाइट कर रही है क्या? మన అక్క చెల్లెళ్ళ 5గురిని తీసుకుని భవానీ ఇంటికి భోజనానికి రండి. वाओ यार, व्हाट अ सीन. जस्ट इमेजिन, साक्षात भगवान आवे घर को खाना खाने. वाओ. జన్మల ఫలము. Goosebumps आ रहे हैं यार. దీర్ఘ సుమంగళీ భవ. వెళ్ళొస్తాం. మంచిది. ఈ శ్రమ నీకెందుకు భవానీ? అమ్మవారి నైవేద్యమైందిగా. నువ్వెళ్ళి హారతిచ్చుకో. వెళ్ళు భవానీ. మీరొచ్చి ఈ ఆకులు ఎత్తండి. మాకేం అవసరం, మీరే ఎత్తుకోండి. మేమేమన్నా రోడ్ల మీద ఆకులు ఎత్తాలనుకున్నారా? ఎత్తుతారు లేరా? ये कैसा वायलेंट वर्क हो गया. नीलम्मा, ये तो जल गया था ना. నా బాకీ ఎక్కడే? తమ్ముడు, నువ్వు పిడుగుపడి చచ్చిపోలా? బండిలో గడ్డి తగలడిపోతే అలా అనుకున్నారు. నువ్వు మనిషివేనా? దెయ్యం అనుకున్నారా? దెయ్యం అంటే గోళ్ళు ఇలా పెంచాలి. దెయ్యం అంటే నాలుగే ఉండాలి. తలెలా పైకి వెళ్ళిపోవాలి. Oh my God.
क्योंकि वो पागल की तरह प्रूव करना चाह रही है ना सबको, जैसे इनको कर रहे थे। మొన్న నాకు జరిగింది, ఇప్పుడు వీళ్ళకి జరుగుతోంది. పాపం. పాపమేమిటి భవాని? పాండవుల్ని కౌరవులు లక్క ఇంట్లో తగలపెడితే అది కురుక్షేత్రమై కురువంశాన్నే బూడిద చేసింది. ఇంకొకరిని నాశనం చేయాలన్న ప్రతి వాళ్ళ తలరాత చివరికింతే భవాని. ఆయన దగ్గరుంటే నాకు కాస్త నెమ్మదిగా ఉండేది. అంతా భయం భయంగా ఉంది. ఆయన ఊరు నుంచి త్వరగా వచ్చేస్తే బాగుంటుంది. వస్తాడులే భవాని. ఏమిటి సార్, ఇంకా 6 నెలలు ట్రైనింగ్ ఉండగానే నన్ను పంపిస్తున్నారా? అవును సూర్యం, ఎన్ని రోజులు ట్రైనింగ్ అన్నది కాదు ముఖ్యం, ఎన్ని రోజుల్లో పూర్తి చేసామన్నదే ముఖ్యం. వీఆర్ సాటిస్ఫైడ్ విత్ యువర్ గుడ్ పెర్ఫార్మెన్స్. అమ్మగారు అమ్మగారు, సూర్యం బాబు వచ్చేస్తున్నాడంట. సూర్యం బాబు రేపు సాయంత్రం నావకు వచ్చేస్తున్నాడంట. తలుపుతి రాని ఆడి చేతే దాని మెడ పట్టి బయటికి గెంటిస్తా. कौन सा नया प्लान कर रहे हैं अभी? సరిసెక్క సానేశ్వర ఇల్లు భక్త సరియో శక్తి ఇస్కన్నారి ఇల్లు భక్త చని ఏంట్రా భూమి మీద బలిలాగా పాకుండా వస్తున్నావు? కుర్చీల కింద పంది పిల్లలు ఉన్నాయని ఎతుకుతున్నా. నీ పందులు పెంచుకునే బుద్ధి పోనిచ్చావు కాదు, ఇది పెద్దింటితో వ్యవహారం. పీకల మీద కొత్తదే. ఇదిగో నేను చెప్పింది చేస్తే 1000 రూపాయలు ఇస్తాను. అయితే చెప్పండి, అదేంటో కొత్త కుర్రారు బుచ్చుకుర్రు. ఆ గదిలో భవానీ ఉంది, ఉంటే ఈ ఇంటి కోడలు. అయితే మెల్లగా దాని గదిలోకి వెళ్ళి లోన తాళం వేసి దాన్ని రేప్ చేయాలి. ఇంత పెద్దింటి రేపు ఇంత ఆలస్యంగా చెప్పారేంటి? 10 గంటలకి 2 ఉతుకులు అయిపోయాయి, ఓపిక అయిపోయింది. 20 నల్ల పందులు వద్దా? చంపేస్తానా? మందేసానంటే మళ్ళీ ఆకలేటదే. లోపలికి వెళ్ళాక అమ్మాయి కేకలేటది కదా. వేసినా పర్లేదు, బయట మేము ఉంటాం కదా. అయితే జరిగిపోయింది. రేపయ్యా కొంచెం ఈక్నెస్ వస్తుంది. ఓ బిందులు పంది పాలు సిద్ధం చేయండి. कर्मा మంచి వయసుకు వచ్చిన పందిలే ఉందరో. చిత్తకార్తలో సీమ పందిలేమో అంత బాగున్నారా? ఈ సంవత్సరం కొబ్బరికాయ రేట్ చాలా బాగుందని విన్నాను. ఆగు బాబు, దండం పెడతాను ఆగు. ఎలాంటి ఇల్లు, ఎలాంటి వంశగౌరవం, ఎలాంటి బిడ్డ. అందుకే తక్కువ జాతి దాన్ని కుక్కను కూడా పెంచకూడదన్నారు. అయ్యో బాబు, ఆ పాపం నువ్వు చూడకూడదు, ఇక్కడే ఉండు. खुद की बेटी के बारे में कैसे बोल रही है? వస్తున్నా పందిపోలే ఎక్కడ? అయ్యి బాబు, ఊరి పెత్తనందరూ వచ్చారు బాబా. దండాలండి. చూసారా, వీడికి సూర్యం బాబు పడకతో ఏమిటి సంబంధం? ఏమే రావే, సిగ్గులేందన్న, నీ పాపం పండిందే. రా, ఇది ఈ ఇంటి పరువు. చూసారా, నీలమ్మ కూతురు. जो करता है वो भरता है. सौंदर्य बहुत ब्यूटीफुल लग रही है यार. భవాని బాగున్నావా? బాగున్నానండి. उनके चेहरे में बहुत ग्लो भी दिख रहा है. చరిత్రం చిచి రై ఏంట్రా ఇది? తెలియదండి బాబు, నిజమండి బాబు, నా సంగతి మీకు తెలియదు. చూడండి, తప్పును తప్పుగా వదిలేస్తే అక్రమ సంబంధం అవుతుంది. వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే పవిత్ర బంధం అవుతుంది. పెళ్ళా? సుందరికి అతనికి పెళ్లి చేస్తే శుభంగా ఉంటుంది. నేను ఒప్పుకోను. ఒప్పుకోవా? ఇందాకే అన్నావుగా నీ కూతురు వల్ల ఇంటి గౌరవం మర్యాద పోతున్నాయని. అవన్నీ నిలబడాలంటే ఆ పాప చెప్పినట్టు నీ కూతురుతో వాడికి పెళ్లి చేయడమే న్యాయం. ఇదిగో అమ్మోరి గుడి నుంచి తాళి బొట్టు కూడా తీసుకొచ్చాను.
ధ్రువం తే రాజా వరుణో ధ్రువం తే వో బృహస్పతిః ధ్రువం త ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయితాం भगवान ही करा रही है शादी। माङ्गल्यं तन्तुनानेन मम जीवन हेतुना कंठे बध्नामि शुभगे त्वं जीव शरदां वो खुश लग रही है। ॐ शान्ति शान्ति शान्तिः। వీల్లేదు ఎట్టి పరిస్థితుల్లో ఆ రాలుగాయ తెల్లారేసరికల్లా ప్రాణాలతో ఉండకూడదు. అట్లాగే ఏం జరిగినా మన మీదికి రాకూడదు. రాత్రికి దాన్ని గోతాంలో మూటగట్టి గుడెనకాల ఊబి చెరువులో పడి बच्ची को मारने की कोशिश कर रहे हैं शादी कराने के लिए। ఏం లేదురా, అన్నీ ఎదురు తిరుగుతున్నాయి. ఏ పని సక్రమంగా జరగట్లేదని ముగ్గులు అడిగితే ఇంటికి దిష్టి జరిగిందన్నారా. అందుకని దిష్టి మూట కట్టాను, తీసుకుని ఊరవుతున్న ఊపిసేవాళ్ళు పడే. ये जानबूझ के नहीं कर रहा है, इसको पता नहीं है ना कि बच्ची है उसमें, बट फिर भी बचाएगा क्या, डौटा के निकालेगा क्या बाहर। Something's happening. वाओ, ग्राफिक्स यार क्रिस्टोफर होंगे स्पेशल इफेक्ट्स के, हमने पढ़ा था ना उस टाइम में इस तरह के स्पेशल इफेक्ट्स सच में ऑसम। ఎన్ని నగలు, ఎంత డబ్బు. ఆ పిల్ల పిశాచి ప్రాణాలు ఈ పాటికి ఊబిలో కలిసిపోయి ఉంటాయి. ఈ నగలన్నీ మన మూట కట్టేస్తే అది ఎలాగో తిరిగి రాదు కాబట్టి సచ్చిందే ఎత్తుకుపోయిందని వీళ్ళందరినీ నమ్మించవచ్చు. సావు దానికి సంపద మనకి మిగిలిపోతాయి. ఏమంటావు? कैसे लोग हैं यार, अभी ये उनकी पार्टी हो गया। ఎక్కడికి వెళ్ళావు? ఈయనపెట్లో నగలు తీసావా? ఆ తల్లికి నగలకు లోటేటమ్మా. ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారు. నాటకాలు ఇంత అర్ధరాత్రి ఎక్కడికి వస్తున్నారా? ఇన్న పెట్ట నగలు ఎక్కడ దాచారు? చెప్పు చెప్పరా. చంపేస్తాను, చెప్పు. क्या करेंगे? इनके कमरे में दिखाएंगे क्या पैसे? జిమ్మడిపోను. ఈ ఆస్తి అంతా ఉండగా చుట్టి ఒళ్ళో పెట్టేసుకుందాం అనుకున్నాను. ఈ ఇంటి ముందే పేడ ఉండలు చేస్తుందా అది? దీనికి మాయరోగం వచ్చి మాయమైపోను. చిచ్చి. అలాగే వాళ్ళు విన్నారంటే మనల్ని కూడా ఉండ చుట్టి ఊరవతల పడేస్తారు. ఈ మెతుకులు కూడా దొరకవు. ఈ దెయ్యాలు గోల పెడుతున్నాయిరా.
నా వాళ్ళ మనసులు కుదుట పడ్డాయి. నాకు ప్రశాంతంగా ఉందిరా. వేప తోరణాల చలవలో బాజా భజంత్రీలతో జాతర జరిపించుకోవాలందిరా. 1000 లోకాల తల్లివి నీకు లోటేటమ్మా. నువ్వు తలుచుకుంటే ఆ దేవతలే దిగి వచ్చి నీ జాతర జరిపిస్తారమ్మా. పలికించు, ఎవరి నోట పలికిస్తావో పలికించు తల్లి. ఏమిటి భవాని, ఊరంతా వర్షాల్లో కేడుస్తుంటే ఇప్పుడు మనం జాతర చేయిస్తే బాగుంటుందా? వద్దు. ఏమండి లోకాన్ని రక్షించామా? వర్షాలు కురిపించలేదా? అసలు వీళ్ళంతా ఆవిడ మర్చిపోబట్టే ఊరి కరువు వచ్చింది. ఏమండి మనం జాతర చేస్తే మనకి మంచి జరుగుతుంది, ఊరికి మంచి జరుగుతుంది. తప్పకుండా వర్షాలు వస్తాయండి. అంత మహత్యం ఉన్నదైతే ముందు మీ అమ్మోరు తల్లిని వర్షాలు కురిపించమను. ఆ రాత్రికే జాతర నేను జరిపిస్తాను. Here it is. इस मुल्क का गाना ये बहुत बार सुना है यार यात्रा में. बीमार चाइल्ड आर्टिस्ट का वॉइस बहुत अच्छा लग रहा है. इस पार्ट को यही रोक देते हैं. अब तक बहुत ही मज़ेदार था यार. लाइक आई रियली एंजॉयड द वे द कर्मा हिट देम. लाइक जो बुरे लोग हैं ना उनको कर्मा जिस तरह से हिट करता है, आई लव्ड इट. आई रियली लव्ड इट. मुझे बहुत अच्छा लगा जिस तरह से वो सौंदर्या जी के ऊपर कुछ भद्दा कुछ सिचुएशन को क्रिएट करना चाहते थे, बट उनकी बेटी के साथ हो गया जो
और शादी भी कर दी, और ऑब्वियसली भगवान के हाथों शादी हुई है तो वो लोग खुश रहेंगे। बट ये लोग चाहते थे, जो करना चाहते थे ना उसका अपोजिट हुआ, लाइक टिट फॉर टैट बोलते हैं ना, उस तरीके का हो गया। तो आई एम हैप्पी फॉर दैट। एंड सौंदर्या जी, मुझे जब स्टार्टिंग में, इस वीडियो के स्टार्टिंग में जिस तरह से वो मर जाती है ना, तो आई वॉज लाइक वाई, लाइक ऑब्वियसली वो लास्ट क्लाइमैक्स में मैंने उनको देखा था जो जिंदा थी, बट यहाँ मर गई तो मुझे समझ में नहीं आ रहा था कि क्या हो गया ऐसा, मुझे लगा कुछ बहुत ज़्यादा इंजरीज हो जाएंगी, बट मरेंगी वो नहीं पता था। बट भगवान है तो कुछ भी हो सकता है। उन्होंने आके उनके प्रेगनेंसी को भी ठीक कर दिया, उनको भी ठीक कर दिया, जो भी ब्लड था वो सब चला गया, उनकी सिर्फ एक चुटकी बजाते ही उनको सब ठीक हो गया। एंड अच्छा लगा यार। एंड ऑल्सो जिस तरह से वो बच्ची बन के जब माँ आती है घर में, वो जिस तरह से वो छोटे छोटे मोटे जो भी करते रहते हैं ना बुरा, इनकी वजह से सब टल जाता है। बट जिस तरह से कल्लर चिदम्बरम जी को माँ को एक बोरी में बांध के फेंकने के लिए बोलते हैं, तो आई वॉज लाइक ही डोंट नो बट ही डज दैट। बट बाद में क्या होगा, बचाएंगे, उनको डाउट आके बोरी को बाहर निकालेंगे पानी से, ऐसा सोच रही थी। बट जिस तरह से ग्राफिक्स को दिखाया गया है, पानी में पानी का हाथ आके माँ को बाहर निकालते हैं, दैट वॉज सो गुड, सो ऑसम। एंड अच्छा लग रहा था यार, जिस तरह से कल्लर चिदम्बरम जी इनके टीम में आ जाते हैं कि ये सोच के हाँ भगवान है, ये अच्छे लोग हैं, इनके साथ ही रहना ठीक है बोल के वो कम्प्लीटली इनकी तरफ हो जाते हैं, तो वो भी अच्छा लगा। लाइक एटलीस्ट एक पर्सन जो दुश्मन की तरफ था वो कम हो गया, वो लग रहा था। एंड खाने के बारे में जिस तरह से मुत्तैदुलू बोलते हैं ना, उनको बुला के खाने के लिए बोलते हैं, तो खुद भगवान लाइक देवी देवता आते हैं, तो मुझे वो माय गॉड, वो भी गूज़बम्स वाला सीन था। लाइक बहुत सारे सीन्स इसमें ऐसे थे कि मुझे बहुत ही अच्छा लग रहा था, बहुत गूज़बम्स भी आ रहे थे। एंड आई फेल्ट सो गुड, लाइक उस टाइम 90s में इस तरह के का स्पेशल इफेक्ट्स यूज़ करना, CGI, सो ऑसम, सो ग्रेट यार। लाइक आई नेवर थॉट कि इतना बढ़िया हो सकता है। ऑल्दो अगर आजकल इस तरह के मूवीज़ आएंगे तो ग्राफिक्स और भी ज़्यादा होंगे, बट ओल्ड इज़ गुड। उस टाइम जितने उनके पास फैसिलिटीज़ थे, टेक्नोलॉजी था, उससे उन्होंने इतना बढ़िया स्पेशल इफेक्ट्स इंक्लूड किए गए हैं। आई हैव टू से द पर्सन फॉरेनर जो क्रिस्टोफर जी है ना, जो स्पेशल इफेक्ट्स किए हैं इस मूवी को, हैट्स ऑफ टू हिम यार। वाओ, आई रियली लाइक दैट। बहुत सारे अच्छे सीन्स थे इसमें। नेक्स्ट पार्ट में क्या होने वाला है देखना है, क्योंकि रामी रेड्डी जी वापस आ जाते हैं, पुलिस स्टेशन से निकल जाते हैं, उनका जो भी पनिशमेंट वो कंप्लीट हो जाता है पता नहीं, बट वो वापस आ रहे हैं, तो पता नहीं और भी ज़्यादा प्रॉब्लम्स होंगी सौंदर्या जी को, एंड सुरेश जी को भी, वो भी है ना अभी, तो देखना है कि क्या होने वाला है। बट आई एम रियली स्केर्ड फॉर सौंदर्या जी। बट एनीवेज अभी प्रेग्नेंट है तो और भी ज़्यादा रिस्क बढ़ जाता है उनका। ये लोग क्या करने की कोशिश करेंगे, क्योंकि उनकी हेट्रेड बहुत ज़्यादा बढ़ गई है अभी, क्योंकि उनकी बेटी को एक दूसरे जो कम उनके हिसाब से जो कम कास्ट के हैं, कम हैसियत के हैं, कम स्टेटस के हैं, उस इंसान से शादी हो गई, तो वो हेट्रेड और भी ज़्यादा बढ़ रही होगी। एंड प्रेग्नेंट भी है ना, तो वो भी एक से एक्ट होके उनको हेट्रेड ऐसी हो गई है कि वो वालकोनी की तरह, कब एरप्ट होगा पता नहीं, बट वालकोनी की तरह है। सो अभी रामी रेड्डी भी आ गए हैं उनको हेल्प करने के लिए, रिवेंज लेने के लिए। सो आई डोंट नो, आई एम रियली वेरी स्केर्ड फॉर सौंदर्या जी। बट नेक्स्ट पार्ट में देखना पड़ेगा क्या होने वाला है। आप लोग बताएं आपको ये मूवी यहाँ तक कैसे लगा। अगर आपने फर्स्ट एंड सेकंड पार्ट नहीं देखा है तो प्लीज़ जाके देख सकते हैं मेरे चैनल पे। प्लीज़ वेट फॉर द नेक्स्ट पार्ट। एंड पर्टिकुलरली ये वीडियो आपको कैसे लगा कमेंट्स में ज़रूर लिख के भेज दीजिएगा। लाइक शेयर एंड सब्सक्राइब करना मत भूलिएगा। फिर मिलते हैं अगले रिएक्शन में, तब तक के लिए बाय।